ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆక్వా రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. ఇప్పటికే ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం రేట్లు పెంచేశాయని రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఆక్వా రైతులకు న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. నేడు ఫీడ్ కంపెనీలతో సమావేశం కాబోతున్నట్లుగా చెప్పారు. రైతులకు న్యాయం జరిగే విధంగా అధికారులతో చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇదిలా ఉంటే నేటి సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆక్వా రైతు సంఘాలు తెలిపాయి. తమకు అనుకూలంగా నిర్ణయాలు కాకుంటే జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులను పోరాటానికి సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. పాలకొల్లులో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు కమిటీ సభ్యులందరూ కూడా ఒక సమావేశం. దీని ఉద్దేశం ఏదైతే మేత రేటు నిన్న పెంచి ఉన్నారో అలాగే రొయ్య రేట్లు ఏదైతే తగ్గించి ఉన్నారో దానికి కార్యాచరణ రూపొందించడానికి ఈరోజు సమావేశం అవడం జరిగింది. ఇదే తరుణంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు శుక్రవారం ఫీడ్ యాజమాన్యంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వెంటనే వీటిని నిలుపుదల చేయడానికి వారు ఆదేశాలు ఇవ్వడంతో ఆ మీటింగ్ అనంతరం శుక్రవారం మీటింగ్ అనంతరం ఖచ్చితంగా మేత రేటు కనుక తగ్గిస్తే ప్రభుత్వానికి అభినందనలు చెప్పుకుంటాం. అలాగే ఇదే విధంగా కొనసాగితే మటుకి రైతులు ఉద్యమ బాటలో దిగడానికి ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్స్పోర్టర్లు కూడా రేటు తగ్గించడం కూడా సంభవం కాదు కాబట్టి వారు కనీసం ధర స్థిరీకరణ వారం 10 రోజులకు అడిగితే అది కూడా చేయలేని పరిస్థితి. ఇద్దరూ కలిపి ఒక రైతునే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అలాగే ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సబ్సిడీ ఇస్తానందో రూపాయిన్నరకి ఎకరాలతో జోన్లతో సంబంధం లేకుండా అదైనా తక్షణం వెంటనే ఆమోదింపు చేయాలని చెప్పి అమల్లోకి తీసుకురావాలని చెప్పి వారిని కోరటం జరుగుతుంది. రొయ్యల రేటు తగ్గించేశారు. కేజీకి 20 రూపాయలు. మేత రేట్ ఏమో టన్నుకు 10,000 పెంచేశారు. ఇది చాలా దుర్మార్గం. మరి ఇది రేటు పెరిగినట్టు ప్రభుత్వానికి తెలియదంట. ఇప్పుడు ప్రభుత్వం తెలియకపోతే అప్సరాని పెట్టారు. ఇప్పుడు అప్సరా కూడా తెలియదంట. అప్సరా తెలియకుండా మరి గవర్నమెంట్కి తెలియకుండా మరి ప్లాంట్లు పెంచేస్తున్నారంటే వీళ్ళు రాష్ట్రాన్ని ఎంత శాసించేస్తున్నారో చూడండి ఒకసారి. అసలు దోచేస్తున్నారు. ఎంత దుర్మార్గం. రైతు పట్ల అసలు జాలి లేదు, అసలు కరుణ లేదు, కటాక్షం లేదు. వీళ్ళకి వీళ్ళు ఇష్టమైపోయింది. అది వీళ్ళే పాలించినట్టు గవర్నమెంట్. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అసలు ఎలా ఆర్థిక వనరులు అంటే ఆక్వా మీద ఉంది. ఆక్వా బాగుండాలంటే ఆక్వా రైతు బాగుండాలి. ఆ ప్లాంటులు బాగుండడం కాదు. ప్లాంటులు బాగుంటున్నారు, ప్లాంటులు బాగుపడుతున్నారు. వాళ్ళు మాత్రం 6 నెలలకు కొత్త కాలం మారుతున్నారు. ఆడేది ఈ రైతు మాత్రం అలాగే ఉసురుమంటూ ఉపమోర్చనిస్తారు కాదు. రైట్, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానిపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రేపటి సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ఆక్వా రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, అటు మేత ధరలను ఒక్కసారిగా కూడా ఫీడ్ కంపెనీలు పెంచేయడంతో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై ఆక్వా రైతులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో అటు భీమవరంలో, వీరవాసరంలో, పాల్గొనలో కూడా రైతులు అనేక సమావేశాలు నిర్వహించారు, రైతుల ఆందోళనలు నిర్వహించారు. దీని మీద మంత్రి అచ్చెన్నాయుడు కూడా సంబంధిత రైతు సంఘాల ప్రతినిధులతో కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వారితో భేటీ అయ్యి వారి సమస్యలన్నీ తెలుసుకున్నారు. ప్రధానంగా ఫీడ్ కంపెనీలు టన్నుకు 8,000 నుంచి 10,000 రూపాయల వరకు మేతకు సంబంధించి ఒకేసారి పెంచడం పట్ల కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రేపు అంటే శుక్రవారం నాడు ఫీడ్ కంపెనీల యాజమాన్యాలతో కూడా తాము చర్చిస్తాము. అటు రైతుల్ని, ఫీడ్ కంపెనీల యజమానుల్ని, అలాగే అప్సరా అధికారుల్ని, ఫిషరీస్ అధికారుల్ని అందరినీ కూడా కలిసి సంయుక్తంగా సమావేశం నిర్వహించి ఫీడ్ కంపెనీలు దిగి వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందంటూ కూడా నిన్న మంత్రి అచ్చెన్నాయుడు వారికి ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అసలు ఆ ఫీడ్ ధర పెంచాలన్నా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అప్సరా నుంచి అనుమతి తీసుకునే ఫీడ్ కంపెనీలు కానీ, సీడ్ కంపెనీలు కానీ, ఎక్స్పోర్టర్స్ కానీ నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటిది ఏమీ లేకుండా కనీసం ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా ఒకేసారి టన్నుకి 8,000 నుంచి 10,000 రూపాయలు మేత ధర పెంచారంటే ఆ ప్రభుత్వాన్ని వారు ఏ విధంగా లెక్క చేస్తున్నారు, అప్సరా అనుమతి తీసుకోవడం పట్ల వారి నిర్ణయం ఏ విధంగా చూడొచ్చు, మరి ప్రభుత్వం చెప్పినంత మాత్రాన రేపు భేటీలో వారి నిర్ణయాన్ని వారు పాటించేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే అనుమానాలు తమకు ఉన్నాయనేది కూడా ఈ రోజు ఆక్వా రైతు సంఘాల నాయకులందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ రేపు గనక ఫీడ్ కంపెనీల యజమానులు దిగిరాకపోతే, ప్రభుత్వం ఈ ధరను తగ్గించలేకపోతే గనక ఖచ్చితంగా తమ ఆందోళనలు ఉధృతం చేస్తామనేది కూడా వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 11
క్షీరారామ ఆక్వా సంఘం సంబంధించినటువంటి నాయకులు గొట్టుపక్కల భగవాన్ రాజుతో పాటు అటు భీమవరానికి చెందినటువంటి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం నాయకుడు రాంబాబు, సుబ్బరాజు వీరందరూ కూడా ఒక అల్టిమేటం ని జారీ చేశారు. రేపు సమావేశం పూర్తయ్యేలోపు పెంచిన ధరలు తగ్గించకపోతే కనుక జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఆక్వా రైతులందరినీ కూడా సంఘటితం చేసి తాము యుద్ధం చేస్తామనేది కూడా వారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కూటమిలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు ఎక్కువగా కూడా ఆక్వా రైతులుగా ఉండడం, ఆక్వా రైతు సంఘాల నాయకులుగా కూడా వారే ఉండడంతో ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందంటూ ఇతర ఆక్వా రైతులకు వారు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో ఆక్వాలో రొయ్యల చెరువులు సాగవుతాయి. దాదాపు 3.5 లక్షల మంది రైతులు గాని, అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు గాని దీని మీద ఆధారపడ్డారు. దేశానికే మన రాష్ట్రం నుంచి 60,000 కోట్ల ఆదాయం అనేది కూడా విదేశీ మార్గ ద్రవ్యం వస్తుంది. అందులో 50% ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి దాదాపు 30,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరి ఎంత ఆదాయం దేశానికి తీసుకొచ్చినటువంటి ఆక్వా రైతుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అసలు అనుమతులు లేకుండా ఏ విధంగా పెంచారంటే ఆగ్రహం అయితే రైతుల నుంచి ఖచ్చితంగా కనిపించింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రధాని మోదీకి ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఏదైతే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ముడి సరుకు దేశవ్యాప్తంగా పెరగడం వల్ల తాము పెంచామని ఫీడ్ కంపెనీలు చెప్తున్న నేపథ్యంలో ఆ ముడి సరుకు ఏ విధంగా తగ్గించవచ్చు, లేదంటే దాని మీద సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఫీడ్ కంపెనీని ఏ విధంగా కిందకు తీసుకురావాలి అనే కోణంలో కూడా ముఖ్యమంత్రి కూడా దీని మీద ఆలోచనలు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. మరి రేపటి వరకు ఈ విషయానికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం ఉంటుంది, రైతులు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.